గ్యాంగ్ కథలు. కపటపు నక్క మరియు మాంసం ముక్క. వావ్, నువ్వు కేక్ తిన్నావా? కానీ ఎందుకు బాధగా ఉన్నావు? నిజానికి నేను తినలేదు. డాలీ ఒక పెద్ద కేక్ తెచ్చి ఇద్దరం పంచుకుందామని చెప్పింది, కానీ మొత్తం తనే తినేసింది. అయితే నిన్ను డాలీ మోసం చేసిందన్నమాట. నీకు కుక్క పిల్లి వాతాలు వేసుకున్న కథ చెప్తానుండు. ఈ కథ మిన్ను. దొంగనక్క మాంసం ముక్క కథ. ఒకసారి ఒక కుక్కకి పిల్లికి నేల మీద పడి ఉన్న రుచికరమైన మాంసం ముక్క కనపడింది. ఆ సమయంలో వాటికేం చేయాలో తెలియక ఆ ముక్క కోసం చాలాసేపు గొడవ పడ్డాయి. కుక్క మురుగుతూ ఇలా అనింది, ఇది నా ముక్క, నేను ముందు చూశాను. కాని పిల్లి ఇలా అనింది, నేను ముందుగా దాన్ని తాకాను కాబట్టి అది నాకే దక్కుతుంది. అప్పుడే అటుగా వెళ్తున్న నక్క ఆ గొడవని చూసి మోసపూరితమైన ఆలోచనతో అక్కడికి వచ్చింది. యమ్మీ, ఎలాగైనా మాంసం ముక్క మొత్తాన్ని నేనొక్కడే తినేయాలి. అలా ఆ నక్క వెంటనే అక్కడికి వెళ్లి పిల్లిని కుక్కని గొడవ పడకుండా ఆపింది. తర్వాత తియ్యగా ఇలా అనింది, హో, గొడవ పడకండి మిత్రులారా, మీ సమస్యని శాంతియుతంగా నేను పరిష్కరిస్తాను. కుక్క పిల్లి నక్క మాటల్ని నమ్మి అది చెప్పిన మాటకి సరేనన్నాయి. ఆ కపటపు నక్క ముక్కని చూసి ఇలా అనింది, ఇలా చూడండి, ఈ ముక్కని మీరిద్దరూ ఒకేసారి చూశారు కాబట్టి దాన్ని సమానంగా 2 ముక్కలు చేస్తాను. అప్పుడు మీరు హాయిగా తినండి. అలా కపటపు నక్క మాంసాన్ని తన పదునైన పళ్లతో 2 ముక్కలు చేసింది. అయితే ఒక ముక్క పెద్దదిగా ఇంకోటి చిన్నదిగా ఉంది. నక్క ఇలా అనింది, కంగారు పడకండి, 2 ముక్కల్ని సమానం చేయడానికి పెద్ద ముక్కలో కొంచెం నేను తింటాను. అలా పెద్ద ముక్కలో కొంచెం తినేసిన కపటపు నక్క, అయ్యో, ఇప్పుడు ఈ పెద్ద ముక్క చిన్న ముక్క కన్నా చిన్నగా ఉంది. నక్క బాధపడుతున్నట్టుగా, ఓ, కంగారు పడకండి, ఈసారి సమానంగా ఉండేలా చేస్తాను. కుక్క పిల్లి ఆవలిస్తూ చూస్తున్నాయి ముక్కలు 2 సమానంగా ఎప్పుడవుతాయా అని. ఆ విధంగా కపటపు నక్క 2 ముక్కల్లో నుంచి కొంచెం కొంచెం తింటూ ఆఖరికి ముక్క మొత్తం తినేసింది. అయ్యో, నేనంతా తినేసేనే. కుక్కకి పిల్లికి కపటపు నక్క పన్నిన పన్నాగం అర్థమైంది. నక్క అక్కడి నుంచి పారిపోతూ ఇలా అనింది, మాంసం పెట్టినందుకు థాంక్స్. మూర్ఖంగా ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మూర్ఖంతో కుక్క పిల్లి ఆకలితో మిగిలిపోయాయి. కాని ఎవరిని గుడ్డిగా నమ్మకూడదన్న పాఠం నేర్చుకున్నాయి. అవునవును, బాగా ఆలోచించాలి, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అవును మింటూ.